ప్రతి నెల ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గత 2 రోజులుగా మా తండ్రి గారి పైన నా పైన భూ కబ్జా చేశారు, అది చేశారని చెప్పి పత్రికల్లో రాయడము, కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి న్యూస్లు ప్రింట్ చేయడము, ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేర్లో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, 1 ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు, మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీయ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతాం, అంటే అమ్మకుండా పెట్టుకోవాలి అని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. కొంచెమన్నా ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారికి. కారణం పూర్తి ద్వేషంతో ఉన్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చేయాలా, పెద్దిరెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలా, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఆయన పూర్తి కక్షతో నిండున్నారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎంక్వైరీ చేయండి అంటారు. ఇది వరకు కొన్ని రోజుల ముందు మదనపల్లిలో ఒక ఫైల్స్ కాల్పినాయని చెప్పి మేమే కాల్చినామని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇదే ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఏ ల్యాండ్ మీరు పలానా ల్యాండ్ ఫైల్ కాలిందంటే ల్యాండ్ చూపిండి. ఆడు ఉండేది 3 ఎంఆర్ఓలు ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో. ఆ 3 ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి, పైన కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఏదో చెప్పంటే ఇప్పుడు వరకు చెప్పరు. మదనపల్లి ల్యాండ్ ఫైల్స్ మదనపల్లి అంటారు కానీ అది మాత్రం చెప్పరు. ఇంతవరకు విచారణ ఏం చేస్తారు 9 నెలల్లో? మీరు కనీసం పలానా ల్యాండ్ సంబంధించిన ఫైల్ కాలింది కూడా ల్యాండ్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం తప్పుడు కేసులు పెట్టి
ఏదో ఒకటి ప్రజల దృష్టిలో దుష్ప్రచారం చేయాలనే ఒక ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది. ఇది వరకు ఎలక్షన్ ముందు చూస్తే వేల కోట్లు శాండ్లో చేశారని చెప్పి చంద్రబాబు మాట్లాడతాడు, లోకేష్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అందరూ కూడా అదే అందరు ఎత్తుకొని ఒక దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది, ఏమైంది? మీ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఎక్కడున్నాయి ఆ వేల కోట్లు? అనవసరంగా ఊరికే బురద కొట్టడం తప్పితే, ఇలాంటి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.